నమస్తే విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా ముఖ్యాంశాలు. ప్యారిస్ ఒలింపిక్స్ వెళ్ళిన మన అథ్లెట్లను ఉత్సాహపరచండి. మనకి పాత కార్యక్రమాల్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. ఆగస్టు 1న సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. పల్లా కార్తీక్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. రవిశాస్త్రి రచనని అన్ని వర్గాల ప్రజలు ఇష్టపడతారు. రచయిత, న్యాయవాది, వృద్ధుల కళ్యాణ రామారావు. మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ప్యారిస్ ఒలింపిక్స్ లో ఆడేందుకు వెళ్లిన అథ్లెట్లను ప్రజలంతా ఉత్సాహపరచాలని, అథ్లెట్లకు శుభాకాంక్షలు చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ప్యారిస్ ఒలింపిక్స్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ దృష్టికి ఆకర్షిస్తుందని, ప్రపంచ వేదికపై మన క్రీడాకారులు త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించేందుకు ప్యారిస్ ఒలింపిక్స్ ద్వారా అవకాశం వచ్చింది. దేశానికి ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాలు సాధించడానికి వెళ్లిన మన అథ్లెట్లను ప్రోత్సహించండి, భారత్ ను ఉత్సాహపరచండి అని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ తన రేడియో షో మన్ కీ బాత్ 112వ ఎపిసోడ్ లో ఆదివారం మాట్లాడారు. లోక్సభ ఎన్నికల తర్వాత ఇది 2వ మన్ కీ బాత్ ఎపిసోడ్ కాగా 2024 నుంచి 2025 కేంద్ర బడ్జెట్ समर्पण अनंतरम मोट्टमोदटिगा प्रसंगम कावडम विशेषम. दूसरों को बताएंगे। असम के चराईदेव मैदान को यूनेस्को वर्ल्ड हेरिटेज साइट में शामिल किया जा रहा है। इस लिस्ट में यह भारत की 43वीं लेकिन नॉर्थ ईस्ट की पहली साइट होगी। साथियों, आपके मन में ये सवाल जरूर आ रहा होगा कि चराईदेव मैदान आखिर है क्या और ये इतना खास क्यों है। चराईदेव का मतलब है शाइनिंग सिटी ऑन द हिल्स, यानी पहाड़ी पर एक चमकता शहर। ये अहोम राजवंश की पहली राजधानी थी। अहोम राजवंश के लोग अपने पूर्वजों के शव और इनकी कीमती चीजों को पारंपरिक रूप से मैदान में रखते थे। मैदान टीले नुमा एक ढांचा होता है जो ऊपर मिट्टी से ढका होता है और नीचे एक या उससे ज्यादा कमरे होते हैं। ये मैदान अहोम साम्राज्य के दिवंगत राजाओं और गणमान्य लोगों के प्रति श्रद्धा का प्रतीक है। अपने पूर्वजों के प्रति सम्मान प्रकट करने का ये तरीका बहुत यूनिक है। इस जगह पर सामुदायिक पूजा भी होती थी। साथियों, अहोम साम्राज्य के बारे में दूसरी जानकारियां आपको और हैरान करेगी। 13वीं शताब्दी के शुरू होकर यह साम्राज्य 19वीं शताब्दी की शुरुआत तक चला। इतने लंबे कालखंड तक एक साम्राज्य का बने रहना बहुत बड़ी बात है। शायद अहोम साम्राज्य के सिद्धांत और विश्वास इतने मजबूत थे कि उसने इस राजवंश को इतने समय तक कायम रखा। मुझे याद है कि इसी वर्ष 9 मार्च को मुझे अदम्य साहस और शौर्य के प्रतीक महान अहोम योद्धा लसित बोरफुकन की सबसे ऊंची प्रतिमा के अनावरण का सौभाग्य मिला था। इस कार्यक्रम के दौरान अहोम समुदाय आध्यात्मिक परंपरा का पालन करते हुए मुझे अलग ही अनुभव हुआ था। लसित मैदान में अहोम समुदाय के पूर्वजों को सम्मान देने का सौभाग्य मिलना मेरे लिए बहुत बड़ी बात है। अब चराईदेव मैदान के वर्ल्ड हेरिटेज साइट बनने का मतलब होगा कि यहाँ पर और अधिक पर्यटक आएंगे। आप भी भविष्य के अपने ट्रैवल प्लान्स में इस साइट को जरूर शामिल करिएगा। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సత్యసాయి జిల్లా పర్యటన ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన మడకశిర నియోజకవర్గం
గుండుమల్లిలో సీఎం పర్యటించనున్నారు. ఈ రోజు వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయనున్నారు. చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఏర్పాటైన జిల్లా కలెక్టరేట్ లో అధికారులు ప్రజాప్రతినిధులతో ఆదివారం ప్రత్యేక సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, సింధూరారెడ్డి, కందికోటు వెంకట ప్రసాద్, జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న తదితరులు హాజరయ్యారు. మీరేం చేస్తారు? మందు పట్టి రైతులకి కొంచెం మాకు తెలియదు సార్ అక్కడ తిరగాలని అని చెప్పి మరి మాకు మా ఆయన మా ఆయన చచ్చిపోయారు సార్. అందుకని మా నాన్న నా దగ్గర బతుకుతూ ఉందయ్యా. ఇక పిల్ల చూస్తే పిల్ల కూడా అనుకున్న అమ్మ ఈ సైడ్ పడిందా? సార్ కొంచెం అనుకున్నాం సార్. అమ్మ మీరు అటు తిరగమ్మ. మీరు సార్ సార్ కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ. కొంచెం ఇట్రండి ముకుందాం. ఇప్పుడు రోడ్డు ప్రమాదాల పట్ల ప్రజల్ని చైతన్యం చేయడంలో స్వచ్ఛంద సంస్థల పాత్ర చాలా కీలకమైనదని రాష్ట్ర తెదేపా అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ప్రమాదాలను నివారించాలని కోరుతూ పల్లా కార్తిక్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అగనంపూడి జాతీయ రహదారి వద్ద అవగాహన ర్యాలీ చేపట్టారు. ముఖ్య అతిథిగా పల్లా శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. వాహనాల సంఖ్య రోజు రోజుకు పెరగడం కూడా ప్రమాదాలకు కారణమేనని అన్నారు. మితిమీరిన వేగం ప్రాణాల మీదకు తెస్తుందని, ఈ విషయంలో రాష్ట్ర పోలీస్ శాఖ అన్ని జిల్లాల పోలీసులను అప్రమత్తం చేసిందన్నారు. ప్రజల్లో చైతన్యం తేవడం కోసం జిల్లా పోలీసులను అప్రమత్తం చేసిందన్నారు. ట్రస్ట్ చైర్మన్ పల్లా కార్తిక్ తీసుకున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. కార్తిక్ మాట్లాడుతూ అగనంపూడి నుంచి శీలానగర్ మీదుగా రాకపోకలు సాగించే వాహనాలకు వేగ నియంత్రణ అమలు చేయాలని కోరారు. దీనికంటూ ఓ సమయాన్ని కేటాయించాలని కోరారు. గత 5 ఏళ్లలో జరిగిన ప్రమాదాలు ఎన్నో కుటుంబాలకు నష్టాన్ని చేకూర్చాయని, ఆ కుటుంబాలకు ప్రతి ఒక్కరూ మనోధైర్యాన్ని కల్పించాలని కోరారు.
అనంతరం దువ్వాడ సిఐ ఎర్రన్నాయుడుకి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గవర సోమశేఖర్, గంటకోరు అప్పారావు, బలిరెడ్డి సత్యనారాయణ, చట్టి రమణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు పెరుగుతున్నటువంటి జనాభా, మారుతున్నటువంటి జీవన విధానాలు, అలాగే చాలా పరివర్తనాల వల్ల పెరుగుతున్నటువంటి ట్రాఫిక్, అది ఉద్యోగరీత్యా బయటకు రావచ్చు, చదువుకోవడం కోసం కానీ, లేకపోతే వ్యాపార నిమిత్తం కావచ్చు. మరి అనేక సందర్భాల్లో మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ కొన్ని పరిస్థితుల్లో ప్రమాదాలకు గురై మరణిస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. ఒక మరణం నిర్లక్ష్యం వల్ల కావచ్చు, లేకపోతే అవగాహన లోపం వల్ల కావచ్చు. వీటి వల్ల ఒక ప్రాణం కానీ కోల్పోతే ఆ ఇంటి మీద పడినటువంటి ప్రభావం, చెడు ప్రభావం అంతా ఇంత కాదు. కనుక ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చేటప్పుడు రోడ్డు పట్ల, ఈ ట్రాఫిక్ పట్ల అవగాహన తెలుసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ఇక్కడ అగ్నంపూడిలో మా కార్తీక్ కావచ్చు, అలాగే సోమశేఖర్ గారు కావచ్చు, మా బల్లెడ్డి సత్యనారాయణ కావచ్చు, మా త్వర గారు కావచ్చు, అలాగే సీనియర్ కావచ్చు, రమణ గారు కావచ్చు, ప్రజలకి అవగాహన కల్పించాలి. ప్రయాణదారులందరికీ కూడా ఈ అవగాహన కల్పించాలని ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దీనిలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి, అందరికీ అవగాహన కల్పించాలి. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా ఇందులో యాక్టివ్గా ఉంది. రాబోయే రోజుల్లో ఈ ప్రమాదాల నివారణ కోసం ప్రభుత్వ పరంగా అనేక కార్యక్రమాలు చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక వాహనదారులు ప్రయాణం చేసేటప్పుడు, ముఖ్యంగా 2 వీలర్స్ ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్లు వేసుకోవడం కానీ, అలాగే బండి అనేసరికి ఇద్దరే వెళ్ళాలి. ఆవరుగా 3-4 కూడా ప్రయాణం చేస్తున్నారు. అవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఈ మధ్యకాలంలో చెప్పాలంటే మొత్తం తల్లి కూతురు కూడా చనిపోయింది. పిల్లడు కూడా తిప్పులో ఆ ప్రమాదం బారిన బయటపడ్డారు. అలాగే యువకులు, చాలా చిన్నపిల్లలు కూడా కొంచెం, అలాగే కొంతమంది వాహనదారులు తాగి నడుపుల వల్ల కావచ్చు. కనుక ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ప్రయాణం చేసేటప్పుడు మసులుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, అందరూ కూడా ఈ ట్రాఫిక్ ప్రమాదాలపైన అవగాహన తెచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సామాజిక బాధ్యతతో చేసినటువంటి కార్యక్రమానికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ ప్రమాదాలను నివారించడానికి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా అవగాహన కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రోగ్రామ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్ పెడుతున్నాం. మెయిన్గా ఇండియాలోని 1,50,000 మంది యాక్సిడెంట్లు చనిపోతున్నారు 2020 సర్వే ప్రకారంగా, 22 సర్వే ప్రకారంగా. కానీ నేను మెయిన్గా చేస్తుంది ఏంటంటే, ఇక్కడ గత గాజువాక 3 months డేటా తీసుకున్నాం. దాంట్లోనే ప్రధానంగా 15 మంది చనిపోయారు. 15 మంది చనిపోయారు. డీనోటిఫై అయిన నేషనల్ హైవే NH16 వల్ల హెవీ వెహికల్స్ అనేవి ఇక్కడి నుంచి పాస్అవుట్ అవ్వకూడదు. హెవీ ట్రక్స్ కానీ, ట్రైలర్స్ కానీ, కోల్ లారీస్ కానీ పీక్ టైంలో వెళ్ళకూడదు. ఆ పీక్ టైంలో వెళ్ళడం వల్ల చాలామంది యాక్సిడెంట్ పడి చనిపోయారు. ఆ విక్టిమ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. నేను మెయిన్గా ఏమన్నానంటే, గత ఇన్ని మంది చనిపోతున్నారంటే, ఇప్పుడు హెల్మెట్ వాడతాం. ఇప్పుడు ఏమనంటే, మనం బైక్ మీద వెళ్తాం, హెల్మెట్ లేకపోతే ఫైన్ ఉంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ ఫైన్ ఉంది. అదే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా పొరపాటు చేస్తే దానికి మనం ఎవరిని బాధ్యులు చేద్దాం? వాళ్ళకి ఒక ఫైన్ ఉండాలి కదా. ఎందుకంటే ఇది ప్యూర్గా ఇక్కడి నుంచి వస్తే రోడ్ ప్యాచెస్ ఉన్నాయి. రోడ్ ప్యాచెస్ వల్ల ఎన్ని మంది చనిపోతున్నారు? హెవీ ట్రక్స్ కూడా పీక్ టైంలోనే 8 o'clock నుంచి 11 o'clock, 4 నుంచి 7 o'clock ఈ మధ్య ప్రాంతంలోని మీకు పోర్ట్ ఉంది, ఫార్మ్ ఉంది, ఓకే, యూ కెన్ డూ బిజినెస్. కానీ దాని ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి వ్యాపారం చేయమని ఎవరు అనలేదు కదా. ఇప్పుడు గత 3 నెలల డేటా తీసుకున్నాను.
ఎన్ని మంది చనిపోయారు. అదే 5 years డేటా తీసుకుంటే 2015 నుంచి 2024 వరకు డీనోటిఫై అయిన హైవే మీద ఎలాగంటే వెహికల్స్ మీరు ఇచ్చేస్తారు, వెహికల్స్ పంపించారు, వర్క్ పర్మిట్ ఇచ్చారు, మరి ఏ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు? విశాఖలో ఏపీ అభివృద్ధి కార్యాచరణపై జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో చర్చగోష్ఠి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. గత 5 ఏళ్లుగా అభివృద్ధిపై దృష్టి సారించలేదని విశ్రాంతి ఐఏఎస్ అధికారి పివి రమేష్ పేర్కొన్నారు. పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాట్లకు ప్రయత్నం జరగలేదని పివి రమేష్ విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టడం వల్ల రాష్ట్రం పురోగతి సాధిస్తుందని అన్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో కూడా ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించడం సంతోషతగ్గ విషయమని అన్నారు. దీనివల్ల రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అవ్వడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి పనులు జోరందుకుంటున్నాయి అన్నారు. ప్రస్తావిస్తాను. ఈరోజు చర్చ ముఖ్యమైన అంశాల గురించి మిత్రులు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్ ఏమిటి? కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఈ కొత్త ప్రభుత్వంలో ఒక పొలిటికల్ స్టెబిలిటీ వచ్చింది. దీంట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎక్స్పీరియన్స్ 14 సంవత్సరాలు ఇది వరకు చీఫ్ మినిస్టర్గా చేయడం, గవర్నెన్స్ మీద వారికి మంచి అవగాహన, ఒక విజన్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్. రెండవది కేంద్ర ప్రభుత్వంలో కూడా వారికి ఉన్నటువంటి పలుకుబడి వలన ఈ మొన్న వచ్చిన బడ్జెట్లో కొన్ని ముఖ్యమైన ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మన రాష్ట్రానికి ఇస్తాము అని ప్రస్తావించడం అనేది అది కూడా ఒక పాజిటివ్ డెవలప్మెంట్. మూడవది, చాలామంది మిత్రులు మన దేశంలోనే కాదు వివిధ దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ కింద మేము ఇన్వెస్ట్ చేసి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఉన్న వనరులు, ఇక్కడ ఉన్న ప్రజలు, ఒక ప్రోగ్రెసివ్ పీపుల్ ఒకటి, 2 వనరులు ఇక్కడ కోస్ట్ లైను ఈస్ట్ కోస్ట్లో ఉన్నది. ఈస్ట్ కోస్ట్లో అభివృద్ధి చెందవలసిన అవసరం చాలా ఉంది. ఒక ఎకనమిక్ డ్రైవర్స్ అనేవి ఈస్ట్ కోస్ట్లో డెవలప్ కాలేదు. వైజాగ్ ఈజ్ ఐడియల్లీ సూటెడ్ ఫర్ దట్ పర్పస్ అని. తర్వాత ఎడ్యుకేషన్, దిస్ ఇస్ అ ట్రెడిషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆంధ్రాలో 200 సంవత్సరాలుగా హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎర్లీ యాజ్ 1824లో ఏర్పడిన కాలేజీలు, పాఠశాలలు. ఆ తర్వాత అటువంటి అప్పులు అంటే ప్రభుత్వం, అంటే నా పేరు మీద రమేష్ అనే ఒక ప్రభుత్వం వెళ్ళి బ్యాంకుల నుంచి కానీ, రిజర్వ్ బ్యాంక్ నుంచి కానీ, ఇంకో చోటు నుంచి కానీ తీసుకున్న అప్పులు 10 లక్షల కోట్లు అయితే, అవి కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రత్యక్షమైనటువంటి గ్యారంటీ ఇచ్చినవి ఇంకొక 2 లక్షల కోట్లు. ఇవి కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలు వాటి యొక్క ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నవి ఇంకొంత డబ్బులు. ఇవి కాకుండా ప్రభుత్వ రాబడి, ముఖ్యంగా మద్యపానం నుంచి వచ్చే రాబడిని లక్ష్మణ్ రెడ్డి గారు చాలా కృషి చేశారు మద్యపానం నిషేధించడానికి. అయితే మద్యపానం పెరిగిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. దాంట్లో 2019లో 4,000 కోట్ల ఆదాయం వస్తే 2023కి 16,000 కోట్ల ఆదాయం పెరిగింది. ఓన్లీ ఎక్సైజ్ రెవెన్యూ. అంటే ఎవ్రీ సంవత్సరం డబుల్ అయిపోతూ 8, 12, 16 అంటే చిన్న 1వ తరగతిలో లెక్కలు నేర్చుకున్న విధంగా పెరిగిపోతూ వచ్చేస్తుంది. 4 రెట్లు పెరిగిపోయింది. కాబట్టి ఈ మద్యపానం ఒక దానికి వచ్చేటువంటి రెవెన్యూస్ని తాకట్టు పెట్టి 25,000 కోట్లు అప్పు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అంటే ఇది ఒక విధంగా ఈ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫైనాన్సెస్ ఏ విధంగా జరిగాయంటే, ఎవరైతే షెల్ కంపెనీ పెట్టి ఎప్పుడు పారిపోదామా డబ్బులు చేసుకుని, ఎక్కడెక్కడ నుంచి డబ్బులు తీసుకుని, ఎక్కడెక్కడ దొంగ విధంగా సంపాదించి తీసుకుపోవచ్చు అనే ఒక దృక్పథంతో ఆర్థిక వ్యవస్థను, ఎందుకంటే నేను కొంచెం ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే 5 సంవత్సరాలు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశాను కాబట్టి
మార్చి 22న విశాఖ పోర్ట్ కు దిగుమతైన 25,000 కోట్ల రూపాయలు డ్రగ్స్ కేసు ఏమైందని సంజా ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ ఇంపోర్ట్ చేసినట్లు అప్పట్లో తెలిపారని, ఆ సంస్థతో బీజేపీ పెద్దలకు సంబంధాలున్నాయని తెలిసిందని వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు వైసీపీ పార్టీపై నిందలు వేశారని, పార్లమెంట్ లో ఎంపీలు ఈ విషయాన్ని ప్రశ్నించాలని, వాస్తవాలు ఏంటి, ఎందుకు ఉపేక్షిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. దాని మీద ఆ రోజు అప్పుడున్న సిపి ఏం పేరు రవిశంకర్ అయ్యర్ వచ్చి ఆ డాగ్స్ని పట్టుకుని వెళ్ళి కొద్దిగా ఆలస్యం అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వమే వాంటెడ్లీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రతిపక్షాలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం, ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చిందని, ఎవరు దీన్ని వచ్చింది ట్రాన్స్పోర్ట్ చేశారంటే అది సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అని విశాఖపట్నం సంబంధించిన సంస్థ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటుందని, అది సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధ్యక్షురాలు లేకపోతే అప్పుడు ఉన్న నాయకులకి కొందరికి వాళ్ళందరూ కూడా సన్నిహితులు, స్నేహితులు, బంధువులు అని చెప్పని అధికార పక్షంలో ఉన్న మా వాళ్ళు కొందరు దాని మీద ఆరోపించడం, ఈ రకంగా ప్రత్యారోపణలు ఆ రోజు జరిగినాయి. ఒకరు వచ్చి అధికార పార్టీ దీన్ని ఇంపోర్ట్ చేసింది అనేది ఒకటి కాదు, ప్రతిపక్షం తాలూకా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బంధువులే దాన్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి జరిగినాయి. వాట్ ఎవర్ మేబీ అది పక్కన పెడితే నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని, అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ జరుగుతుంది, దయచేసి దీన్ని ఒక ప్రశ్న వేయండి. ఏమైంది? 25,000 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు. ఏమైంది? ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత? వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు? దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. కాలేయ వ్యాధి పట్ల ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా ఈ వ్యాధిని అదుపులో ఉంచవచ్చని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. జూలై 28న ప్రపంచ హెపటైటిస్ డే సందర్భంగా ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్ద ఆంధ్ర మెడికల్ కాలేజ్ కేజీఎస్ గ్యాస్ట్రోఎంట్రాలజీ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ హెపటైటిస్ డే అవగాహన ర్యాలీ మరియు క్యాంప్ కార్యాలయంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెపటైటిస్ బి మరియు సి వంటి కాలేయ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. క్రమంగా హెపటైటిస్ బి మరియు సి వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని, దీన్ని నిర్లక్ష్యం చేస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్యాస్ట్రోఎంట్రాలజీ సీనియర్ వైద్యులు పేద వీర్రాజు, కేజీఎస్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగమతి ఎల్ఆర్ఎస్ గిరినాథ్, పలువురు వైద్యులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు జూలై 28వ తారీఖు WHO ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ హెపటైటిస్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యలో హెపటైటిస్ బి అండ్ సి ప్రధానంగా గురించి అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ వారు ఒక
ఆర్గనైజేషన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ద్వారా ఒక క్యాంప్ మరియు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ప్రజల మధ్యలో హెపటైటిస్ బి అండ్ సి గురించి అవగాహన కల్పించి దానివల్ల ఎవరు ఎటువంటి ఇబ్బంది గురి కాకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరపడం జరుగుతున్నది. దీంట్లో మీరు చూస్తే ప్రతి సంవత్సరం దాదాపు ఆల్మోస్ట్ crores of people are dying because of hepatitis B and C infections, especially babies. వాళ్ళు పుట్టిన 24 గంటల్లోనే ఓన్లీ 45% బిడ్డలకే మనము ఈ వ్యాక్సినేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ వ్యాక్సినేషన్ అనేది తప్పనిసరిగా వాళ్ళు చేయించుకుంటే, హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఆ ఇష్యూ రాకుండా ఉంటుంది, లివర్ ఫంక్షన్ బెటర్గా ఉంటుంది, ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. టీబీ ఎంత ఘోరమైనదో అంత మార్టాలిటీలో ఘోరమైనది హెపటైటిస్. చాలామంది అర్థం చేసుకోవట్లేదు. ఎస్పెషలీ దోస్ హు ఆర్ డ్రింకింగ్, హ్యాబిచువల్ డ్రింకర్స్, దే ఆర్ లైక్లీ టు బి అఫెక్టెడ్ బై హెపటైటిస్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఫేటల్. సో ప్రమాదకరమైనది. అందరూ కూడా ఇది అర్థం చేసుకొని వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, వాళ్ళు ఈటింగ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలని. అదేవిధంగా చాలామంది క్రానిక్ హెపటైటిస్ ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు. ఆర్థికంగా కూడా కుటుంబాలు సఫర్ అయ్యే పరిస్థితి మనం చూస్తున్నాము. కాబట్టి దీని మీద అవగాహన పెంచుకోండి. దయచేసి మీ లైఫ్ స్టైల్ని మార్చుకోండి అని ఈ సందర్భంగా కోరుతూ, అదేవిధంగా పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించుకోమని, ఇంకా పెద్దవాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ వచ్చినాయి, ఆ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ చక్కటి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన ఏఎంసీ ప్రొఫెసర్స్కి, వాళ్ళు సిబ్బంది, అదేవిధంగా కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా హ్యావ్ కమ్ ఫార్వర్డ్ అండ్ హెల్ప్డ్ us ఆర్గనైజ్ దిస్. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నా వంతు. వైద్య విద్యలో విదేశాల్లో రాణించి వైద్య వృత్తిలో విదేశాల్లో ఉన్నతమైన స్థానాన్ని సాధించేందుకు విద్యార్థులకు అన్ని మార్గాలను సూచించేందుకు ఈ వింగ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ కృషి చేస్తుందని బోర్డు మెంబర్ రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా విశాఖలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ సభ్యులు పాల్గొని వారు మాట్లాడారు. భారతదేశానికి మంచి విద్యను అందించి యువతను దేశ భవిష్యత్తుకు అందించాలన్న లక్ష్యంతో ఈ వింగ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ కృషి చేస్తుందని రామకృష్ణ తెలిపారు. నీట్ తర్వాత ఎంబీబీఎస్ జాయిన్ చేయాలని అనుకుంటున్న తల్లిదండ్రులకు పిల్లలకు మంచి కాలేజీలో జాయిన్ చేసి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఈ సందర్భంగా ఈ వింగ్స్ అబ్రాడ్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంస్థ బృందం తల్లిదండ్రులను కోరారు. నేను ఈవింగ్స్ అబ్రాడ్ కన్సల్టెన్సీ డైరెక్టర్ని, వన్ ఆఫ్ ది డైరెక్టర్. నేను కిర్గిస్తాన్ అనే కంట్రీలో 11 ఇయర్స్ నుంచి అక్కడే ఉంటున్నా. నేను మా కన్సల్టెన్సీ నుంచి తీసుకున్న పిల్లల్ని ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ అయిపోయే వరకు, అయిపోయిన తర్వాత ఎఫ్ఎంజీ క్లియర్ అయ్యే వరకు కూడా వాళ్ళకి సపోర్ట్గా ఉంటాం మేము. మా కన్సల్టెన్సీ ప్రత్యేకత అది. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇవాళ ఎన్ఎంసీ గైడ్లైన్స్ చాలా రోజు మారిపోతూ ఉన్నాయి. పేరెంట్స్కి ఖచ్చితంగా అవగాహన లేక, చాలామంది ఏజెంట్స్ కూడా అవగాహన లేని చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నింటి మీద కరెక్ట్గా ఒక అవగాహన కల్పించేసి మా కంపెనీ తరఫున పేరెంట్స్ ఖచ్చితమైన, అంటే మా దగ్గర రామని ఖచ్చితంగా చెప్పట్లేదు మేము, ఖచ్చితంగా ఎన్ఎంసీ గైడ్లైన్స్ని సాటిస్ఫై చేసే కంట్రీ ఏది, అక్కడికి వెళ్ళడానికి మీరు ఏం చేయాలి, ఏమేమి వెతకాలి, ఎక్కడెక్కడ ఏ వెబ్సైట్లు వెతుక్కుంటే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, అలాంటివన్నీ పేరెంట్స్ అందరికీ ప్రత్యేకంగా మా శ్రీధర్ గారు అందరికీ ఒక్కొక్కరికి కావాలంటే ఎంతసేపు అయినా తీసుకోండి. మీరు ప్రతిదీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్న తర్వాతనే ఏ కాలేజీ పంపిద్దాం అనేది డెసిషన్ తీసుకోండి మీరు. ఇది నా తల్లిదండ్రులందరికీ నా విజ్ఞప్తి అది. ఎందుకంటే 5.5 years లైఫ్ పిల్లల్ని పెడుతున్నాం మనం. కొద్ది గొప్ప మధ్యతరగతి పేరెంట్స్ అందరూ పెట్టే డబ్బులకి వాళ్ళ పిల్లల జీవితాలకి మంచి జరగాలంటే ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకోండి. ఇది నా రిక్వెస్ట్ అండి. కోరుకునేది ఒకటే, దయచేసి మార్కెట్లో జరిగే ట్రాప్ ఇన్ఫర్మేషన్కి గురి కాకండి. ₹1 తక్కువ అవుతుంది కదా, జాయిన్ అయిపోతే అయిపోతుంది కదా అనే భ్రమలకి దయచేసి వెళ్ళకండి. కోర్స్ టెన్యూర్ ఏంటో మీరు చూసుకోండి, ఎన్నాళ్ళలో ఉండాలి, ఇండియన్ ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారంగా అసలు ఏ నిబంధనలు పాటించాలి, మన పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరి చేతిలో ఎలా ఉంటారు, సురక్షితమైన వాతావరణం ఉందా లేదా, దేశంలో అంటే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి యూనివర్సిటీలకి ఎలాంటి సపోర్ట్ ఉంటాయి, ప్రొటెక్షన్స్ ఎలా ఉంటాయి, ఎగ్జిస్టింగ్ పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. కాబట్టి
మీరు ఆ అవకాశాన్ని కూడా వాడుకుంటూ పిల్లలు వాళ్ళతో వాళ్ళు మాట్లాడి వాస్తవాలను గమనించి, మా సంస్థ ముందు నుంచి కూడా ఎప్పుడు ఒకటే కోరుకుంటుంది, వాస్తవాల్ని క్షుణ్ణంగా గమనించండి, మంచి చెడ్డల్ని దయచేసి అవగాహన చేసుకోండి. ₹1 ఇటు అటు అయినా కూడా పిల్లల భవిష్యత్తుకి మంచి విద్యాబుద్ధులు చెప్పే సంస్థలే పునాది. కాబట్టి మీరు దానికి ప్రాధాన్యత కూడా ఇవ్వండి. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు సెక్యూరిటీ కానీ ఫుడ్ కానీ, నేను ఏ కాలేజ్ని తక్కువ ఎక్కువ అని చెప్పను, దయచేసి ఇది పేరెంట్లకే నేను వదిలేస్తున్నాను. మీరు క్షుణ్ణంగా దాని మీద పరిశీలన చేసి, ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కాబట్టి మంచి నిర్ణయాలు తీసుకోండి. మా జర్నీలో ఆర్కే గారు ఎప్పుడు, అంటే మేము ఎప్పుడు బిస్కిక్లో ఉంటాం కాబట్టి ఎప్పుడు ప్రతి క్షణం మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. రాత్రి 12కి కాదు, 1 గంటకు కాదు, 2కైనా మీరు ఫోన్ చేయండి. 2వ నిమిషంలో ఫోన్ చేసి ఆయన ఫోన్ ఎత్తాడు. 2వ నిమిషం మ్యాక్సిమం, అంటే 2వ కాల్ లేకపోతే 3వ రింగ్లోనే. మాకు కూడా మీరు అలాగే ఉండాలా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఏ పొజిషన్ అయినా కూడా పిల్లల మీద బాధ్యత ఉండాలి అనేది సంస్థ అధినేత తాలూకా ముఖ్య ఉద్దేశం. అంటే భారతదేశానికి మంచి విద్యని అందించాలా. డబ్బులతో ఏదో పని చేసామనుకుంటే రేపు ఉదయం ఈరోజు డాక్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి యాంటీబయాటిక్ అంటే ఏటో తెలియక, అనాటమీ అంటే తెలియక, ఏ నరం ఎక్కడ ఉందో తెలియకున్నా మన ఫ్యూచర్లో పిల్లల్ని పాడైపోయే పరిస్థితి రాకూడదు. కాబట్టి దానికి మీరు మంచిగా ఏ సంస్థ ఏంటో తెలుసుకోండి. ఈవింగ్స్ చాలా మంచి విధి విధానాలతో వాళ్ళ సంస్థ నడుస్తుంది. మీకు శ్రీధర్ గారు మంచి అవగాహన కల్పిస్తారు. మీరు పూర్తిగా తెలుసుకున్నాక ఏ మంచి చెడ్లైనా ఒక మంచి అవగాహనతో మీ పిల్లల్ని మంచి భవిష్యత్తుకి పునాదులు వేయండి అనేదే మా సంస్థ తరపు నుంచి నా కోరిక. అండ్ ఐ ఫినిష్డ్ మై ఫస్ట్ ఇయర్ ఇన్ KSMA యూనివర్సిటీ. సో ఆ యూనివర్సిటీకి నేను శ్రీధర్ సార్ వాళ్ళ ద్వారా జాయిన్ అయ్యాను. He found me the best university. We have Indian food also. Indian food untadi, and also RK sir inka Rahul anna, they'll take care of us. ఏ ప్రాబ్లం వచ్చినా సరే వీక్లీ అలా విజిట్ అవుతూనే ఉంటారు. వీ కెన్ షేర్ ఎవ్రీథింగ్. అంటే పర్సనల్ ప్రాబ్లమ్ అని చాలా నీట్గా హ్యాండిల్ చేస్తారు. అండ్ ఫర్ మెయిన్లీ గర్ల్స్ అస్సలు ఎవ్వరు పేరెంట్స్ కానీ ఏ టెన్షన్ అక్కర్లేదు. ఇట్స్ సేఫ్ కంట్రీ, చాలా సేఫ్గా ఫీల్ అవ్వచ్చు. లైక్ సేఫ్ ఎన్వైర్న్మెంట్ అన్నీ ఉంటుంది. అండ్ వీ ఆల్సో హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్ లైక్ ఇన్ తెలుగు, అందరూ అన్ని టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో ఇట్స్ అ సేఫ్ ప్లేస్ అండ్ నో వరీస్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల విశాఖపట్నం జిల్లా శాఖ మహాసభలు ఈ నెల 29 సోమవారం గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో జరగనున్నట్లు APUWJ విశాఖ యూనిట్ అధ్యక్షులు ఆర్ రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి కె చంద్రమోహన్, పూర్వ అధ్యక్షులు కె రాములు తెలిపారు. ఆదివారం ఉదయం VJF ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలపై చర్చించడం జరుగుతుందన్నారు. మహాసభలకు IGU కార్యదర్శి డి సోమసుందర్, APUWJF రాష్ట్ర అధ్యక్షులు IV సుబ్బారావు, కార్యదర్శి చందు జనార్దన్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్షులు ఏచూరి శివ తదితరులు హాజరవుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో సుదీర్ఘ కాలంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న యూనియన్ APUWJ అని పేర్కొంటూ భవిష్యత్తు కార్యక్రమాల్లో వివరించారు. మహాసభల్లో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. యూనియన్ విశాఖ యూనిట్ తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ అందరికీ తెలుసు, ఉమ్మడి రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో దాదాపు దశాబ్దాల కాలంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ కీలకంగా పనిచేసింది. అలాగే కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, అలాగే జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారంలో కూడా అత్యంత కీలకంగా పనిచేసిన పరిస్థితి. అయితే ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక రాజధాని లాంటి విశాఖలో కూడా జర్నలిస్టుల హక్కులను, అలాగే ఇతర కష్ట సుఖాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ యూనిట్ పనిచేసింది. ఈ దశలో రేపు అంటే సోమవారం ఈ నెల 29వ తేదీన గోపాలపట్నం దగ్గర ఉన్న పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న కుమారి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ విశాఖ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నాం. దీనికి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యదర్శి సోమసుందర్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు IV సుబ్బారావు గారు, అట్లాగే చందు జనార్దన్ గారు, అలాగే మన ఉత్తరాంధ్రకు సంబంధించి UJF అధ్యక్షులు, అలాగే APUWJ ఆవిర్భావం నుంచి పనిచేసిన MRN వరం గారు, అట్లాగే మేమందరం కూడా హాజరవుతున్నాం. ప్రధానంగా చూసుకుంటే జర్నలిస్టులు కరోనా కాలంలో చాలామంది ఇబ్బందులు పడ్డారు. ఆ దశలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ అప్పుడున్న ప్రభుత్వాలకి
ఖచ్చితంగా ఎవరైతే కరోనా కారణంగా చనిపోయారో ఆ జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టుల ఫ్యామిలీకి ఆదుకోవాలని కోరడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే ఎన్నికల కోడ్ కారణంగా అది మధ్యంతరంగా నిలిచిపోయిన పరిస్థితుంది. ఈ దశలో ఏదైతే గత ప్రభుత్వం అమలు చేసిన ఇళ్ల స్థలాల కేటాయింపు వ్యవహారాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తూ త్వరలోనే ఆ జర్నలిస్టుల అర్హులు ఎవరు ఉంటారో వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇప్పించే రీతిని కూడా ఒక నిర్ణయం తీసుకోవాలని, ఇట్లాంటి అంశాలన్నీ కూడా రేపు జరగబోయే మహాసభలో మేమందరం కూడా నిర్ణయించి ఆ అంశాలని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. ప్రధానంగా చూసుకుంటే మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే గిరిజన ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉన్నప్పుడు కూడా చాలా మీడియా సంస్థలు వాటిపై దృష్టి పెట్టలేదు. అయితే ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ అలాగే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ అంశాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చర్చిస్తున్న పరిస్థితి. ఈ దశలో రేపు జర్నలిస్టులకు సంబంధించిన హక్కులు అలాగే ప్రభుత్వాల దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లాలనే అంశంపై కుమారి కళ్యాణ మండపంలో సోమవారం ఈ నెల 29వ తేదీ 10 గంటల నుంచి మహాసభలు జరుగుతున్నాయి. జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా హాజరై వారి అభిప్రాయాలు తెలియజేయడమే కాకుండా ఏదైతే జర్నలిస్టుల కష్ట సుఖాల్లో భాగస్వామ్యం అయ్యే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మహాసభలను విజయవంతం చేయాలని విశాఖ జిల్లా యూనిట్ తరఫున అభ్యర్థిస్తున్నాం. ఏపీడబ్ల్యూజే విశాఖ నగర శాఖ అధ్యక్షుడిగా కొనసాగాను కొంతకాలం. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా మహాసభలు రేపు వైజాగ్లో నిర్వహించున్నాం. దీనికి సంబంధించి అనేక సమస్యలు మీ అందరికీ తెలుసు. మెయిన్ మన జర్నలిస్టులందరికీ, డ్యూటీలో ఉన్న వాళ్ళకి, వర్కింగ్ జర్నలిస్టులకి, డెస్క్ జర్నలిస్టులకి పడుతున్న ఇబ్బందులు, మనకి 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకే కొత్త ప్రభుత్వం కూడా వచ్చింది. ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది మనకి. దీనిపై ఏపీడబ్ల్యూజే నిర్విరామంగా కృషి చేస్తుందని చెప్తున్నాను. సంస్థ మెయిన్ మెడికల్ అండ్ అక్రిడేషన్స్, ఇంకా అనేక సమస్యలు, ఇళ్ళ సమస్యలు, ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ లేకపోతే స్థలం, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులన్నీ పరిష్కరించే దిశగా ఏపీడబ్ల్యూజే పయనిస్తుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మీకు యూనియన్ కోసం తెలుసు, ఏపీడబ్ల్యూజే మదర్ యూనియన్. ఏదైతే రాష్ట్రంలో ఎన్ని యూనియన్లు ఉన్నా, ఎన్ని ప్రెస్ క్లబ్లు ఉన్నా దానికి మదర్ యూనియన్ ఏపీడబ్ల్యూజే. అది అందరికీ తెలిసిందే. దాని చరిత్ర చూసుకుంటే 60 సంవత్సరాలు ఉంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఏపీడబ్ల్యూజే ప్రధాన కృషి ఏంటంటే ఏదైతే సమస్యల మీద కాకుండా, మీకు తెలుసు ఈ మధ్యలో ఏదేదో యూనియన్లు ఎందుకు వస్తున్నాయో తెలియదు, పుట్టగొడుగుల్లో లేచిపోతున్నాయి. పుట్టగొడుగుల్లో లేచిపోయిన ఇబ్బంది లేదు, జర్నలిస్ట్ సంక్షేమం కోసం ఏదైనా చేస్తే ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఆ యూనియన్ పేరు చెప్పి నాయకులు దారుణంగా దోచుకున్నారు. దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీడబ్ల్యూజే అంటే బ్రాండ్, అది ఒక బ్రాండ్, అది అందరికీ తెలిసిందే. అందుకు దీని మీదే కూడా మేము ప్రత్యేక దృష్టి సారిస్తాం. అలాగే ముందు దాడులు, ప్రతి జర్నలిస్ట్కి మీకు తెలుసు, ఎవ్వరికి అసలు తిండి లేకపోయినా పర్లేదేమో కానీ కనీసం రక్షణ లేకుండా పోతుంది. బయటకు వస్తే మీరు ఈ మధ్యకాలంలో ఎన్నో దాడులు చూసారు రాష్ట్రం అంతా. ఈ దాడుల మీద కూడా ఏపీడబ్ల్యూజే ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. అలాగే అటాక్స్ కమిటీ అని మనకు ఒకటి ఉంది, అది కూడా ఏ యూనియన్కి తెలియదు. అటాక్స్ కమిటీ కలెక్టర్ చైర్మన్ ఉంటాడు, వైస్ చైర్మన్గా సిపి, జిల్లా సిపి కానీ ఎస్పీ కానీ ఉంటాడు. దాంట్లో మనం ఉంటాం. అటాక్స్ కమిటీ కూడా సపరేట్ మనకు ఒక ఉంది, అది కూడా మనం పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ అక్రిడేషన్స్ ఈ సంవత్సరం మనం గణనీయంగా సాధిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో రైతులకు ఇచ్చే సబ్సిడీలో కోత విధించడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో విశాఖలో జగదంబ జంక్షన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు గండి నాయనబాబు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో రైతులకు ఇచ్చే సబ్సిడీలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, రైతులకు ఇచ్చే సబ్సిడీలో కోతలు విధించడం వల్ల రైతులు ఎక్కువ శాతం నష్టపోయే అవకాశాలు ఉన్నాయని, బడ్జెట్ వల్ల రైతులకు ఎటువంటి లాభదాయకమైన అంశాలు లేవని తక్షణమే పునరాలోచించాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గండి నాయనబాబు. నేను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాను. ముఖ్యంగా ఈరోజు కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి, కార్మికులకి నష్టం చేసేటువంటి విధానాలని, బడ్జెట్లో కేటాయింపుల్ని తగ్గించారు. ఈరోజు దేశంలో 140 కోట్ల మంది ప్రజానీకానికి అన్నం పెట్టేటువంటి రైతులకి పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు.
ఈరోజు ధాన్యం పండించే వాళ్ళకి క్వింటాలకి 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్కు ముందు ప్రకటించిన దాంట్లో 2,300 మాత్రమే ఇచ్చారు. మేము స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా పెట్టుబడికి అదనంగా 50% కలిపి ఈ కనీస మద్దతు ధర నిర్ణయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే చెరుకు పండించే రైతులకి ఆ చెరుకు మీద కూడా గిట్టుబాటు ధర లేదు. 5,000 రూపాయలు ఉంటే తప్ప ఈ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా ఉండదు. కేవలం 3,000 రూపాయలు 100 రూపాయలు మాత్రమే ఈ కనీస మద్దతు ధర అనేది టన్నుకి ఉంది. కాబట్టి మేము కోరేది ఏంటంటే ఈ బడ్జెట్లో రైతాంగానికి, వ్యవసాయ కూలీలకి, కార్మికులకి నష్టం చేశారు. ఈరోజు ఉపాధి పని మీద జనవరి నుంచి జూన్ దాకా కూలి పని చేసుకొని గంజి తాగేటువంటి, కనీసం అంబలైన తాగేటువంటి వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో సన్నకారు రైతులకి బడ్జెట్లో ప్రతి సంవత్సరం తగ్గించుకుంటూ వచ్చారు. ఈ బడ్జెట్లో 4,000 కోట్ల రూపాయలు తగ్గించారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు వీటి మీద సబ్సిడీలు కోత విధించారు. పేద ప్రజలు తినేటువంటి ఆహారం సబ్సిడీలన్నీ కూడా తగ్గిపోయాయి. కాబట్టి ఈ బడ్జెట్ చాలా దుర్మార్గమైంది, పేదలకి, కష్టజీవులకి నష్టమైంది. అలాగే ఈరోజు రైతు బిడ్డలు చదువుకున్నటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి లేకుండా పోయింది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ యజమానులకి దారాదత్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని చెప్పి నిర్ణయించారు. దీనికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేశాయి. దాని మీద ఒక్క రూపాయి కూడా దానికి అదనంగా ఇచ్చేదానికి అవకాశం కల్పించలేదు, తగ్గించుకెళ్తూ ఉన్నారు. అదేవిధంగా 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ అనేది ఉన్నది. అలాగే చెరుకు ఫ్యాక్టరీలు, ముఖ్యంగా మన విశాఖ ఉమ్మడి జిల్లాలో 4 ఫ్యాక్టరీలు, 3 ఫ్యాక్టరీలు మూసేశారు. 1 ఫ్యాక్టరీ తిరుగుతుంది, అది కూడా పూర్తి స్థాయిలో లేదు. ఆధునీకరించాలని చెప్పి సహకార సంఘాలని, సహకార చక్కెర ఫ్యాక్టరీలని బాగు చేయాలని చెప్పి ఏదైతే మేము రైతు సంఘాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆల్ ఇండియా కిసాన్ సభ, సంయుక్త కిసాన్ మోర్చా పెద్ద ఎత్తున పోరాటాలు చేశాయి. అలాగే దేశంలోనే ఢిల్లీలో 13 నెలలు పోరాటం చేసి మద్దతు ధర పార్లమెంట్లో చట్టం చేయమని చెప్పి అడిగాము, అది చేయలేదు. అలాగే వ్యవసాయానికి ఉపయోగించే పంపు సెట్లకి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు, అది వద్దని చెప్పేసి విద్యుత్ రంగాన్ని సంస్కరణ చేయడానికి ఏదైతే చట్టం చేశారో ఆ చట్టాన్ని రద్దు చేయమని చెప్పేసి డిమాండ్ చేసాం. వీటన్నిటి మీద మాట్లాడతామని రాతపూర్వకంగా ఇచ్చినప్పటికీ పరిష్కారం చేయలేదు. కాబట్టి రాబోయే కాలంలో కార్మిక మైత్రితో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కష్టజీవుల తరపున పోరాడడానికి రైతులు, కార్మికులు ఐక్యంగా ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రవిశాస్త్రి రచనలు అన్ని వర్గాల ప్రజలు ఇష్టపడతారని రచయిత, న్యాయవాది వృద్ధుల కళ్యాణ రామారావు అన్నారు. విశాఖలోని పౌర గ్రంథాలయంలో కవి, ప్రముఖ రచయిత రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి 102వ జయంతి సభ ఘనంగా జరిగింది. కళ్యాణ రామారావు కీలక ఉపన్యాసం చేస్తూ శాస్త్రి దగ్గర ఒకరోజు జూనియర్ గా చేశానని గుర్తు చేసుకున్నారు. తాను RSS నుండి వచ్చానని, రవిశాస్త్రి పరిచయంతో వాస్తవ సమాజాన్ని చూశానని, తిరిగి వెనక్కి వెళ్లలేదని తెలిపారు. శాస్త్రి రచనలు చదువుతూ ఉంటే ఆత్మీయత కనిపిస్తుందన్నారు. మొదట దేవశ్రీ గారని ఈ సభలో साहिती में स्त्री मारा विशास्त्री, साहिती में स्त्री मारा विशास्त्री, ఉత్తరాంధ్ర యాస భాషను ఎగరేసిన కీర్తి, ఉత్తరాంధ్ర యాస భాషను ఎగరేసిన కీర్తి. కానీ రావశాస్త్రి అంటే నాకు విపరీతమైన ఇష్టం, గౌరవం. నేను నా కథల పుస్తకాన్ని ముగ్గురికి అంకితం ఇచ్చా. నా ట్రయో అంటే నా దేవుళ్ళు ముగ్గురు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా నా కథల్లో ముగ్గురు. ఒకళ్ళు ఆంటోనీ చెకోవ్, రష్యన్ రచయిత, కథకుడు. రెండో ఆయన ప్రేమ్చంద్, హిందీ కథకుడు. మూడో ఆయన రాచకొండ విశ్వనాథ్ శాస్త్రి. ఇది ముగ్గురిని నా ట్రయోగా నేను భావించుకుంటాను. మా ఇంట్లో, మా లైబ్రరీ దగ్గర ఫోటోలు కూడా పెట్టా. మా మనవరాలు అమెరికా నుంచి వచ్చి అడిగింది వీళ్ళెవడాన్ని, ఈ గడ్డాలు నిశాంతం ఉందని వీళ్ళెవడంటే ఒకళ్ళ గురించి చెప్పాను. ఆమెకి ఏమో అర్థం అవ్వలేదు. తర్వాత నేను ఆడియో కథలు కూడా తయారు చేసి పంపిస్తే
అవి కూడా పెద్దగా అర్థం అవట్లేదు, ఎందుకంటే మామూలు స్టోరీస్ కాదు కదా ఇవి కొంచెం బాధని, కష్టాన్ని, వెరుపుని కనిపించే కథలు కాబట్టి అర్థం అవడం కొంచెం టైం పడుతుంది, పర్వాలేదు. పెద్ద అయ్యాక వాళ్ళు కూడా ఆనందిస్తారు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి 102వ జయంతి, మేము 100వ జయంతి సందర్భంలో హైదరాబాద్లో ఒక సభ జరిపాం. అప్పుడు ఒక ఇద్దరు యువ కథా రచయితలకి ప్రైజులు, పురస్కారాన్ని, రాచకొండ విశ్వనాథ శాస్త్రి పురస్కారాన్ని ఇచ్చాం. తర్వాత 101వ జయంతి కూడా హైదరాబాద్లో జరిపాం. అప్పుడు ముగ్గురికి, ఇప్పుడు మళ్ళీ ముగ్గురికి, ఒక 8 మందికి ఇప్పుడు దాకా ఈ పురస్కారాలు పూర్తవుతాయి. రావిశాస్త్రి గారి గురించి పదే నేను చెప్పలేను. నేను కొన్ని కథలు దాచుకుంటాను, ఇప్పుడు దాకా చదవలేదు కొన్ని కథలు, 10-15 కథలు. ఎందుకంటే ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఆ కథలు చదువుకుందాం, దాచుకుందాం. రాచకొండ శాస్త్రి గారి కథలు, ఆ మాటలు, ఆ వెలుపులు చదువుకుంటూ ఎంతో ఆనందిస్తూ ఉంటాం. ఆయన గురించి మళ్ళీ పదే చెప్పేవాళ్ళు ఉన్నారు, చాలామంది చెప్తారు. కాబట్టి రావిశాస్త్రి గారు ఆయన సాహిత్యం వచ్చి అంటే 60-70లో వచ్చింది, సుమారు ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిపోయింది. ఈ కాలంలో పుట్టిన వాళ్ళకి, అప్పుడు పుట్టిన వాళ్ళకి ఇప్పుడు 50 సంవత్సరాలు అలా ఉంటాయి, 40. మల్బార్ గోల్డ్ డైమండ్స్ విశాఖపట్నం షోరూమ్ లో ఆర్టిస్ట్ బ్రాండెడ్ జ్యువెలరీ షో ప్రవేశపెట్టింది. ఈ ప్రదర్శనలో భాగంగా బంగారం, వజ్రాభరణాలు, జాతి రత్నాభరణాలు ప్రదర్శించారు. ఈ ఆర్టిస్ట్ షోని వినియోగదారులు, శ్రేయోభిలాషులు, సంస్థ ప్రతినిధులు సమక్షంలో ప్రారంభించారు. ఈ ప్రదర్శన వచ్చే నెల 4వ తేదీ వరకు ఉంటుందని, 100% నిజమైన ఆఫర్లను ఆస్వాదించండి అంటూ నిర్వాహకులు తెలిపారు. పిరమిడ్లు గొలిపే వజ్రాభరణాలని, ప్రకాశాన్ని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచడమే ధ్యేయమని తెలిపారు. మన విశాఖపట్నం మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఆర్టిస్ట్ బ్రాండెడ్ జ్యువెలరీ షో అనేది ఈ రోజు నుంచి ఆగస్టు 4వ తారీఖు వరకు జరుగుతుందండి. ఇది 9 డేస్ క్యాంపెయిన్. ఈ 9 డేస్ కూడా మన వైజాగ్ మలబార్ గోల్డ్ షోరూంలో అతి చిన్న వస్తువుల దగ్గర నుండి, అంటే ప్లెయిన్ బంగారం నుండి అన్కట్స్, ఎరా, స్టార్లెట్, కిడ్ ఐటమ్స్, అదేవిధంగా మైన్ జ్యువెలరీ షో అనేది అత్యంతమైన వైభవంగా జరుగుతుంది. సో విశాఖ ప్రజలు మరియు మా శ్రేయోభిలాషులు, కస్టమర్లు, దేవుళ్ళు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలండి. అదేవిధంగా ఆఫర్ వచ్చేసరికి మన ప్లెయిన్ గోల్డ్ మీద మేకింగ్ ఛార్జీల మీద 25%, అదేవిధంగా అన్కట్స్ అండ్ ఎర్ర స్టోన్ ఐటెం మీద ఫ్లాట్ 25%, అదేవిధంగా మన మైన్ జ్యువెలరీ వచ్చేసరికి అప్ టు డైమండ్ వాల్యూ మీద 25% దాకా మనం ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. కావున విశాఖ ప్రజలు ఈ 9 రోజులు కూడా మీకు వీలైనప్పుడు మా షోరూమ్ విజిట్ చేసి మా ఈ యొక్క కార్యక్రమాన్ని జగ్గించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు మా షోరూమ్కి ఇచ్చేసిన మా శ్రేయోభిలాషులకి, పాత్రికేయ మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు జ్యోతి కొత్తపల్లి. నేను లైక్ క్వీన్ ఆఫ్ ఇండియాకి విన్నర్ని. అండ్ మలబార్ షోరూమ్ ఈరోజు నాకు యాజ్ అ గెస్ట్గా నాకు ఇక్కడ ఇన్వైట్ చేశారు, ఫర్ ఆర్టిస్ట్రీ షో కోసం ఇన్వైట్ చేశారు. అండ్ దిస్ ఇస్ లైక్ వాట్ వీ సే డిఫరెంట్ వెరైటీస్ అనేది మనకి మలబార్ షోరూంలోకి వచ్చాయి. అండ్ లైక్ డైమండ్స్లో, మైన్స్లో అండ్ గోల్డ్లో అన్నిట్లో డిఫరెంట్ వెరైటీస్ వచ్చి ఉన్నాయి. అండ్ లైక్ ఇట్స్ రీజనబుల్ ప్రైస్లో వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పాలనుకుంటాను, బికాజ్ నవ్ డేస్ గోల్డ్ అనేది చాలా హై రేట్లో ఉంది కదా. సో వీళ్ళు ఏంటి చేశారంటే రీజనబుల్ ప్రైస్ అండ్ డిఫరెంట్ డిజైన్స్లో అనేది మనకి ప్రొవైడ్ చేయడానికి ట్రై చేశారు. అండ్
ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్లో 25% అండ్ మైన్స్లో 25% అండ్ డైమండ్స్లో 25% అనేది డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ మనకి చేస్తారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఫర్ అస్. అండ్ మనకి ఇది టోటల్ 9 days అనేది ఈ షో అనేది జరుగుతుంది. 27th ఆఫ్ దిస్ మంత్ నుంచి ఆగస్ట్ 4th వరకు మనకి ఈ షో అనేది జరుగుతుంది. అండ్ నేను రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరికి, ఫర్ ష్యూర్ డెఫినెట్లీ ఇక్కడికి అప్రోచ్ అవ్వండి. డిఫరెంట్ వెరైటీస్లో ఉన్న జ్యువెలరీస్ వచ్చి ఉన్నాయి, డెఫినెట్గా చూడండి. త్వరలోనే మనకి మ్యారేజ్ సీజన్ కూడా వస్తుంది. అండ్ మ్యారేజ్ అంటే బ్రైడల్స్ కోసము అండ్ గ్రూమ్స్ కోసం కూడా డిఫరెంట్ వెరైటీస్, న్యూ వెరైటీస్లోనే వచ్చున్నాయి ఐటమ్స్. ఇట్స్ ఆసమ్ కలెక్షన్స్ అయితే వచ్చున్నాయి, అది నేను చెప్పగలను. సో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ విజిట్ అవ్వండి. అట్ ద సేమ్ టైం ఒకసారి చూడండి. అండ్ హోప్ సో ఈజ్ అ రీజనబుల్ ప్రైస్, అందరూ కొనాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. హాయ్, హలో, నమస్తే. మై సెల్ఫ్ స్వర్ణ అండి. ఈరోజు మలబార్ గోల్డ్స్ అండ్ డైమండ్స్ ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఆర్టిస్ట్ ఒక ప్రత్యేకమైన ఆర్ట్, ఒక నైపుణ్యం ఉంటుంది. అలాగే ఈ మలబార్ షోరూంలో ఆర్టిస్ట్రీ అనే ఒక ఏదైతే లాంచ్ చేశారో సంస్థని, అదైతే ఈరోజు 27th నుంచి 4th వరకు జరగబడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ యొక్క ఏదైతే మీకు ఇష్టంగా అనుకుంటారో ఇక్కడ గోల్డ్స్ అండ్ డైమండ్స్ చూస్తే మీకు చాలా ఇంప్రెస్ అవుతారు. సో ప్రతి ఒక్కరూ రావాలని కోరుకుంటున్నాము. మీరు చూస్తే దాన్ని ఎలా అనిపిస్తుందంటే ఎప్పుడైనా ఒక షోరూమ్కి వస్తే ఆ యొక్క జ్యువెలరీ మీ యొక్క అవుట్ఫిట్ వేసుకుంటే మాత్రం చాలా చాలా అందంగా అనిపిస్తారు. సో మీరు తప్పనిసరిగా అందరూ కూడా ఈ జ్యువెలరీకి విచ్చేసి మీ యొక్క అందమైన జ్యువెలరీని సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏంటంటే చాలా వాల్యుబుల్, అంటే తక్కువ నుంచి ఎక్కువ ప్రైస్ వరకు కూడా ఇక్కడ ఉండబడుతుంది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా చాలా ఈ జ్యువెలరీ అయితే చాలా సెలెక్టివ్గా అనిపిస్తుంది. నేను కూడా చాలా జ్యువెలరీస్ నేను ఇక్కడ కొనుక్కున్నాను. సో ప్లీజ్ విజిట్ ఫర్ దిస్ షోరూమ్. సో హోప్ యూ లైక్ అండ్ హోప్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ జ్యువెలరీ. థ్యాంక్ యూ సో మచ్. విశాఖ డిస్ట్రిక్ట్ యోగా ఛాంపియన్షిప్ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సీతమ్మధార శ్రీకృష్ణ మందిరంలో జిల్లా స్థాయి యోగా పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు రవి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా స్థాయి యోగా పోటీల్లో 400 మంది విద్యార్థులు పాల్గొన్నారని, వీరందరికీ ప్రథమ, ద్వితీయ, తృతీయ కేటగిరీల వారీగా విజేతలకు బహుమతులు అందించామన్నారు. త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు పంపిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రామారావు, అసోసియేషన్ ప్రతినిధులు రాపర్తి శ్రీనివాస్, పలువురు సభ్యులు పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ ఎం రవి శ్రీనివాస్. ఈరోజు జిల్లా స్థాయి యోగా పోటీలు ఇక్కడ ప్రారంభిస్తాం. ఇందులోని 400 మంది పిల్లలు పైన పాల్గొన్నారు. వీళ్ళ విజేతలకు అందరికీ 1st, 2nd, 3rd, 4, 5, 6 ప్రైజులు ఇస్తాము. వీళ్ళందరినీ జిల్లా స్టేట్ లెవెల్ కాంపిటీషన్కి ప్రమోట్ చేస్తాం. పేరు డాక్టర్ యు రామారావు, అసోసియేషన్ సెక్రటరీని, విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్. ఇది ఒక 5 years నుంచి రన్ చేస్తూ ఉన్నాము. ఈరోజు పిల్లలు ఒక 500 మెంబర్స్ వరకు వచ్చారు. 8 మొత్తం 11 గ్రూప్స్ ఉంటారు. అలాగే బాయ్స్, మెన్, మేలు, ఫీమేలు 11, 22 గ్రూపులు విశాఖ జిల్లా మొత్తం వచ్చారు. వీళ్ళు స్టేట్ కాంపిటీషన్స్కి నెక్స్ట్ సెప్టెంబర్లో మనమే పెడుతున్నాం. మళ్ళీ ఇక్కడే అన్ని స్టేట్ అంతా కూడా వచ్చి ఇక్కడ మళ్ళీ పాల్గొంటారు. నెక్స్ట్ నేషనల్కి వెళ్తారు. నా పేరు డాక్టర్ రాపర్తి శ్రీను. ఈ జిల్లా స్థాయి యోగా పోటీలు మనం గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. ఇదే కృష్ణ మందిరంలో మనం 4వ సంవత్సరంగా నిర్వహిస్తున్నాం. ఈ యొక్క జిల్లా స్థాయి యోగా పోటీలకి సుమారుగా 500 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళకి ఈ చాలా స్కూల్ నుండి, కాలేజ్ నుండి చాలామంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అలాగే ఇన్స్టిట్యూట్స్ కూడా చాలామంది ఉన్నాయి. వైజాగ్లో చాలా ఇన్స్టిట్యూట్స్ నుండి కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి యోగా గురువులు ఉంటారు. వాళ్ళు తగిన శిక్షణ ఇచ్చి
వీళ్ళు జిల్లా స్థాయిగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఈ జిల్లా స్థాయిని పోటీల్లో వీళ్ళకి మూడు స్థానాలను మనం ముఖ్యంగా ప్రైజులు ఇస్తాం. ఫస్ట్ 3 ప్లేసెస్, మిగిలిన 3 ప్లేసెస్ కన్సలేషన్ ప్రైజులుగా ఇస్తాం. ఫస్ట్ 3 ప్లేసెస్ని మనం స్టేట్ పంపిస్తాం. అలాగే స్టేట్లో కూడా ఫస్ట్ 3 ప్లేసెస్ ఇస్తారు. ఆ 3 ప్లేసెస్ని నేషనల్ పంపిస్తాం. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్ కూడా ఉంటుంది. పిల్లలు మనం ముఖ్యంగా ఈ జిల్లా స్థాయి పోటీల్లో యోగా పోటీల ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో చిన్నప్పటి నుండే శారీరక దృఢత్వాన్ని పెంచడం, మానసికమైన ఆరోగ్యాన్ని, వాళ్ళ మానసికంగా వాళ్ళు చాలా మెమొరీ పవర్ పెరగడం, వాళ్ళు చాలా లీడర్షిప్ క్వాలిటీస్ బాగా పెంపొందించడం, వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు శారీరకంగా మానసికంగా శక్తిని పొంది వాళ్ళ చదువుల్లో బాగా రాణించడానికి ఇది యోగా విద్య బాగా ఉపయోగపడుతుంది. తద్వారా వాళ్ళలో కూడా ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇది చిన్నప్పటి నుండి వాళ్ళు అలవాటు చేయడం ద్వారా పెద్దప్పుడు కూడా వాళ్ళ మానసికంగా దృఢత్వాన్ని పొంది వాళ్ళ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. నా పేరు డాక్టర్ జేడి చక్రవర్తి. నేను బేసికల్గా టీచర్ని, ఈ మధ్య రిటైర్ అయ్యాను. ఈ యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అన్నది భారతదేశంలో ఇప్పటికీ 48 సంవత్సరాల నుంచి చేసి ఈ 49వ సంవత్సరం ఈ సంవత్సరంలో జరుపుకుంటున్నాయి పోటీలు. దానిలో భాగంగానే జిల్లా వారి ముందుగా ఈ యోగా ఫెడరేషన్ ఇండియా అండర్ వైపు ఉండేటటువంటి యోగాలు అంటే మాది ఇక్కడ విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ మాది. మేము 5 ఇయర్స్ నుంచి కండక్ట్ చేస్తున్నాము సెపరేట్గా. ఇక్కడ పిల్లల్లో చైతన్యం కలిగించి ఈ గ్రూప్ వైజ్ వాళ్ళు స్పిరిట్ వచ్చే ప్రకారంగా వాళ్ళని ఏజ్ వైజ్ మనం సెలెక్ట్ చేసి ఇక్కడి నుంచి మనం స్టేట్కి పంపిస్తూ ఉంటాం. ఆ స్టేట్ నుంచి అంటే స్టేటు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో జరుగుతూ ఉంటుంది. ఈసారి మేమే విశాఖ యోగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మేము విశాఖ యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళే స్టేట్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించాము. కాబట్టి త్వరలోనే దాని గురించి మా బాడీ అంతా మీటింగ్ పెట్టుకొని దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని ప్రభుత్వం ద్వారా అధికారులని అనధికారులని కూడా మేము కలిసి ప్రోత్సాహాన్ని అందుకోవాలనుకుంటున్నాము. మరి ఈ పిల్లల్లో మేధాశక్తిని పెంచేటటువంటి ఈ యొక్క యోగాని ఒక యాక్టివిటీగా వాళ్ళల్లో దైనందిన జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎలాగా ఉంటుందంటే ప్రెజర్తో ఉంటుంది. బాలల సంక్షేమంతో పాటు విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరి సేవలు ప్రశంసనీయమని రమప్రభ తెలిపారు. ఆదివారం విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో విద్యావంతులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు రాష్ట్రంలో నాణ్యమైన విద్య అందడం లేదని, దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. కేవలం ధనవంతులు మాత్రమే మంచి చదువును చదవగలుగుతున్నారని, పేదవారికి నాణ్యమైన విద్య అందడం లేదని తక్షణమే ప్రభుత్వాలు గ్రామ స్థాయి నుంచి మెరుగైన విద్య వసతి సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు విద్యారంగంలో వస్తున్న మార్పుల విషయంపై చర్చించి ప్రభుత్వానికి సూచనలు సలహాలు అందించారు. సిగ్గేస్తాం ప్రపంచానికి తెలుసా అక్కడ అమెరికాలో ఏం జరుగుతుందో. హైయెస్ట్ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ 30 అంటే ఓటు మిగతా అందరూ ఉంటాయి కాబట్టి మనకి ఏం బయటికి రాదు. ఇవాళ మొత్తం మీడియా చేతులు ఉంటారు. ఎన్నికల్లో వాడే డబ్బుని డార్క్ మనీ అంటారు. ఎక్కడానే చెప్పుకోవడం ఒక విద్యార్థి రోజుకి ఎన్ని గంటలు మొబైల్ మీద ఉంటుంది? 6 గంటలు. ఈరోజు అల్లూరు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విద్యావంతుల సదస్సు నిర్వహిస్తున్నాం. అయితే విశాఖపట్నం జిల్లాలో బాలల కోసం అలాగే విద్యారంగంలో కృషి చేస్తున్న అనేక సంస్థలు అలాగే అందులో పనిచేస్తున్న ప్రముఖులందరూ కూడా ఈరోజు హాజరవటం జరిగింది. ముఖ్యంగా నేడు విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులు, అవి విద్యార్థులపైన చూపుతున్న ప్రభావం అంటే ముఖ్యంగా నాణ్యమైన విద్య ఈరోజు కొరవడుతుంది. ఎవరైతే డబ్బు పెట్టి చదువుకుంటారో అటువంటి వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు లభిస్తున్నాయి. కాబట్టి 100కి 90% ఉన్న ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు నాణ్యమైన విద్యకి ఈరోజు దూరం అవుతున్నారు. వాళ్ళు ఎందులోనూ ఏ రకంగానూ అటు చదువులోనూ నైపుణ్యం సంపాదించట్లేదు, ఇటు లైఫ్ స్కిల్స్లో కూడా నైపుణ్యం సంపాదించట్లేదు. అందుకని అటువంటి బాలల కోసం కృషి చేసే వాళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడం కోసం ఈరోజు విద్యావంతుల సదస్సు నిర్వహించాం. దీనికి ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన ప్రొఫెసర్ చలంగారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే దాంతోపాటుగా కాకినాడ నుంచి క్రియా సంస్థ జగన్నాథరావు గారు, అమరావతి బాలోత్సవం మురళీకృష్ణ గారు,
అలాగే అనేక మంది సునీల్ రెడ్డి గారని విశ్రాంత సిబిఐ ఆఫీసరు, అలాగే జిఎస్టీ కమిషనర్ రవికిరణ్ గారు, అనేక సంస్థల నుంచి ఆసరా కానీ, అలాగే జోస్ సంస్థ డాక్టర్ జోస్ గారు కన్సర్న్ అని ఇలా అనేక మంది హాజరై దీని తాలూకా ఉద్దేశం ఏంటంటే బాలల్లో అనేక రకాల కార్యక్రమాలు బాల్యం నుంచి తీసుకెళ్ళటానికి అనేక సంస్థలు కృషి చేయాలి. ఇప్పుడు విడివిడిగా చేస్తున్న కృషి అనేది కేవలం కొన్ని రంగాలకు పరిమితం అవుతుంది. కాబట్టి దీన్ని ఒక కోఆర్డినేషన్తో పిల్లలకు అవసరమైన అన్ని కార్యక్రమాలని కూడా అందించడం ప్రధానంగా ఈ రోజు జరుగుతున్న సమావేశం తాలూకా ఉద్దేశం. మన విద్యార్థి సంఘాలు ఏం చేశారు, 6% బడ్జెట్లో ఇవ్వాలి అని మొదలుపెట్టారు. 6% బడ్జెట్లో కాదు, అప్పటికే కేరళలో ఇలాంటివి కూడా 30% వెజ్ మీదే పెడుతుంది. కాబట్టి కేరళ ఆదాయం బడ్జెట్లో కాదు, ఆ రాష్ట్ర ఆదాయంలో కానీ జాతీయ ఆదాయంలో కానీ 6% పెట్టాలి. 3.4, 3.5, 4% కూడా వెళ్ళలేదు మన రాష్ట్రం. అంటే మన విషయం జాగ్రత్త అర్థం చేసుకోవడానికి ఆ విధంగా మన దేశంలో వచ్చినటువంటి ఈ విద్యా వ్యవస్థ మారుకుంటూ వచ్చింది. 1986లో ప్రపంచ బ్యాంకు డిక్లేర్ చేసింది. అప్పుడే మన విద్యా విధానం, రాజీవ్ గాంధీ గారి విద్యా విధానం కూడా రావడం జరిగింది. విద్య ప్రైవేటీకరించాలన్నారు, విద్యని వైద్యాన్ని. అసలు ఆంధ్రదేశంలో ఈవేళ రాజకీయాల్లో ఉండి కోట్లు బిలియన్లు సంపాదిస్తున్న వాళ్ళందరూ కూడా ఏఐసిటికి 20 కోట్లు ఇచ్చి, లేకుంటే యూజీసీ వాళ్ళకు 10 కోట్లు సంపాదించి ఎడ్యుకేషన్ ప్రైవేట్ అయ్యి, లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టి, కార్పొరేట్ హాస్పిటల్ పెట్టి తద్వారా సంపాదించుకున్న డబ్బులు పెట్టుబడి చేయడం ద్వారానే, పెట్టుబడిదారీ వ్యవస్థ మారిపోవడం ద్వారానే ఆంధ్రదేశంలో రాజకీయాలు మారాయి. అందుచేత ఆంధ్రదేశం అలాగే ఉంది. నేను రాశాను, చాలా 2-3 చోట్ల రాశాను, అలాగే ఉంది. కానీ ఏమంత పారిశ్రామికరణ జరగలా. ఏం చేసిన మన పెట్టుబడి వ్యవస్థ, మన దేశం రాష్ట్రంలో ఉన్నటువంటిది ఒక కృత్రిమైనటువంటి పెట్టుబడి వ్యవస్థ. ఎడ్యుకేషన్, హెల్త్ ఇవి తప్ప మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కడ పెరగలే ఆంధ్ర రాష్ట్రంలో. అందుకే ఆంధ్రదేశంలో మొత్తం దక్షిణాదిలో బాగా, మళ్ళీ ఇంకో మీటింగ్ ఏదో ఉంది, దాంట్లో మాట్లాడుకుందాం. ఆంధ్ర ఈవేళ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. బాగా వెనుకబడిపోయిన రాష్ట్రం ఏది ఉందంటే ఈవేళ తెలంగాణ కంటే కూడా ఆంధ్ర రాష్ట్రం ఉంది. దానికి కారణం అనేక ఉన్నాయి. ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఈ విద్యా వ్యవస్థ ఎలా మార్చాలి. ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. ఆ 85 ఆ ప్రాంతంలోనే నేను ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేశాను. యూజీసీ సపోర్ట్తో యూనివర్సిటీ టీచర్స్కి ట్రైనింగ్ ఉండాలని పెట్టిన తర్వాత ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేసి యూజీసీ అకాడమిక్ స్టాఫ్ కాలేజ్ స్కీమ్ పెట్టి నన్ను కన్వీనర్గా పెట్టి మిగతా చోట్ల పెట్టమన్నారు. ఆంధ్రప్రదేశ్లో ముందు పెట్టాం, తర్వాత మిగతా రాష్ట్రాలు పెట్టినప్పుడు బెంగాల్ వాళ్ళు పార్టిసిపేట్, బెంగాల్ మిగతా రాష్ట్రాలు అన్నిటికీ చేయాలి, బెంగాల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్యారిస్ ఒలింపిక్స్ వెళ్ళిన మన అథ్లెట్లను ఉత్సాహపరచండి, మనకి పాత కార్యక్రమాల్లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. ఆగస్టు 1న సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు. రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. పల్లా కార్తీక్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. రవిశాస్త్రి రచనని అన్ని వర్గాల ప్రజలు ఇష్టపడతారు. రచయిత, న్యాయవాది వృద్ధుల కళ్యాణ రామారావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.